ప్రజననే ప్రతిష్టతి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె దీనుకు అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన పర్ణశాల దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి కదండి. ఏమంటే పనులు చేయించేటప్పుడు అన్నీ సజావుగా సాగాలని ఏం లేదండి. ఏదో ఒకటి అడ్డంకి వస్తూనే ఉంటుంది. మళ్ళీ దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో కనుక్కుని మళ్ళీ ముందడుగు వేస్తూ ఉండాలి. అలానే ఈ రోజున ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట అండి. అక్కడ పైగా పర్ణశాల దగ్గరికి వెళ్ళాలంటే మార్నింగే వెళ్ళాలన్నమాట అండి, పనులు పురమాయించడానికి. అందువల్ల స్వామికి పూజ అది చేసేసుకుని అంబలి టిఫిన్ ఇటువంటివన్నీ వీలైనంత మటుకు ప్యాక్ చేసేసుకునే పర్ణశాల దగ్గరికి వెళ్తున్నామండి. ఈరోజు మార్నింగే అక్కడికి బయలుదేరుతున్నామండి పర్ణశాల దగ్గరికి. ఎదురుగుండా రేవది కట్టించాం కదా, ఆ స్థలానికి కూడా కొంచెం మెష్ లాంటిది వేయించేస్తున్నాం అనమాట. ఎందుకంటే అవతల వాళ్ళు కొంచెం గోడ అవి కట్టుకున్నారు. మనకి గోడ అయితే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి 3 వెంపులా మెష్ వేసేయమన్నామండి. మెష్ అంటే తెలుసు కదా, ఐరన్ మెష్ లాంటిది అనమాట. ఇలా స్తంభాలు పాతి వేస్తారు. ఇటు గ్రీన్ క్లాత్ కట్టి ఉంటుంది చూడండి, అంటే అవతల వాళ్ళకి మనకి సరిహద్దు ఉంది కదా, అక్కడ కూడా ఈ మెషే వేసేయమన్నాం. అంటే ఈ 3 వెంపులా మెష్ వచ్చేస్తుంది. వెనక వెంపేమో ఆల్రెడీ ఆ పక్క వెంచర్ వాళ్ళది గోడ ఉంది కాబట్టి ఆ గోడ ఉంటుంది, నో ప్రాబ్లం అని అనుకున్నాము. 2 వెంపులా పోల్స్ పాతేసి మెష్కి పోల్స్ అన్నీ వేసారు. 3వ వెంపు ఉన్నది చూడండి, ఈ గ్రీన్ క్లాత్ కట్టి ఉన్నదే, అంటే పక్క వారికి మనకి అక్కడ వాళ్ళది డైరీ ఫామ్ ఉంటుంది అనమాట అండి, వాళ్ళకి మనకి సరిహద్దు. అక్కడ మెష్ వేయటానికి వీలవదండి. ఒకవేళ మెష్ వేసినా ఇలాగా అక్కడి నుంచి ఇదంతా వస్తుంది కదండి, అంటే గేదెల వేస్టేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవి వస్తున్నాయి. అది ఒక ఊబిలా తయారైపోయింది అంటండి. వాళ్ళు అడుగేస్తే లోపలికి నడుము లోతు వరకు దిగిపోతుంది, మోకాళ్ళ వరకు. అది చాలా ప్రమాదం అండి. ఇలాంటి మెష్ వేసినా మీకు వేస్ట్ అయిపోతుంది అని అది ఆపేశారనమాట అండి. మరి దీనికి మార్గం ఏంటి అంటే కంపల్సరీ గోడే కట్టించుకోవాలి. గోడ అయితేనే ఆ మురుగునీరు అదంతా రాకుండా ఉంటుంది అని చెప్పారు. నేను ఎంత ఖర్చు తగ్గిద్దాము అని చూస్తుంటే ఆ ఖర్చేమో అలా అలా పెరుగుతూ ఉన్నదనమాట అండి. ఇప్పుడు పని ఆగిపోయింది. ఆ మెష్ 2 వెంపులా మెష్కి అయితే పోల్స్ పాతారు. ఇది మనం కన్ఫర్మ్ చేస్తే కానీ ఇది కట్టరనమాట. సరే, మన సరిహద్దు వాళ్ళు కూడా మేము కూడా వర్క్ అది చేయించుకుంటామండి, అదంతా మేము కూడా బాగు చేయించుకుంటున్నాం కాబట్టి మీరు గోడ కట్టేసుకోండి, ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మెష్కి డబల్ కన్నా ఎక్కువ అవుతుందండి గోడ అంటే. నేను ఏదైతే రెడీమేడ్ గోడ వద్దు అని అనుకున్నానో ఇప్పుడు ఆ రెడీమేడ్ గోడే కట్టించాల్సి వస్తుందండి. అది కూడా మళ్ళీ బేస్మెంట్ తీయాలంటండి, బేస్మెంట్ మీద కట్టాలంట ఆ గోడ. ఈ రెడీమేడ్ గోడ అయినా నార్మల్ గోడ అయినా ఏదైనా సరే లోతుగా బేస్మెంట్ తీసి కడితేనే మీకు ఆ వాటరు అది మురుగు రాకుండా ఉంటుందండి అని చెప్పారు. మీకు నా ప్రాబ్లం అర్థమయ్యి ఉంటుందండి. నేనేమో ఈ పర్ణశాలకే ఖర్చు పెట్టనా, సరే దీన్ని అందరూ మరి బందోబస్తు చేసుకుంటున్నారు, మరి ఉన్న స్థలాన్ని అట్లా పాడు చేయలేం కదండి. పైగా నాకు ఎంతో ఇష్టంగా ఈ రేవు ఇవన్నీ కూడా కుదిరినికి బాగాని. సరే, తక్కువలో తక్కువ అయిపోతుంది, మెష్ వేయిద్దాము అని అనుకుంటే ఈ 2 వెంపులా అంటే ఇప్పుడు మీకు పోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇటంతా కూడా పోల్స్ పాతేశారు, మెష్ వేసేస్తారు. అలానే అడ్డంగా కూడా 2 వెంపులు అయితే మెష్ ఓకే అండి. ఆ అవతల వెంపు ఉన్నది చూడండి, నిజానికి ఆ గోడే పెద్దదండి. అంటే మనకి ఫ్రంట్ వెంపు ఎక్కువ ఉంటుంది అనమాట, వెడల్పు. ఆ గోడే పెద్దది. ఇప్పుడు అదే గోడ కట్టాల్సి వస్తుంది. సరే, ఇక ఇంతవరకు వచ్చిన తర్వాత మనం వెనకడుగు వేయలేం కదండి. సరే, ఎట్లాగట్లాగా వదిలేయండి అని అనలేము. సరే, ఇక ఇప్పుడు డబ్బులు ఎలాగలాగా అడ్జస్ట్ చేసుకుని 2 రోజుల నుంచి అదే పని అనమాట అండి. కొంచెం లోన్ అది తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఈ పని ఆగింది అనుకోండి, అది అలా ఆగిపోతుందండి. పైగా వెనక వారు కూడా అన్నీ కట్టించేసుకుంటున్నారు, ఏదో ఫ్లోరింగ్ అన్నీ కూడా వేయించేసుకుంటున్నారంట. మీకు ఫర్దర్గా ప్రాబ్లం ఉండదండి, మీరు గోడ కట్టించేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు గోడ కట్టించుకోవటం ఒక్కటే కాదండి, బేస్మెంట్ తీసి లోతుగా గోడ కట్టించాలి. అలానే ఇప్పుడు ఇది ఊబిలాగా తయారైపోయింది కదండి, కయ్యలాగా అయిపోయింది కదా, దాన్ని మనం పూడ్పించాలన్నమాట. రేగడి మన్ను కంపల్సరీ, రేగడి మన్ను కానీ లేదా మట్టి కానీ ఏదన్నా వేసి పూడ్పిస్తే కానీ మనకి ఇది ఉపయోగం ఉండదు. లేకపోతే అట్లా నీరు అవి ఉన్నాయి అనుకోండి,
దోమలు, పురుగు, పుట్ర అన్నీ వచ్చేసేస్తాయి. అది అంత ఆరోగ్యకరంగా ఉండదు కదండి. ఇంత మనం ఇక్కడ ప్రశాంతమైన ఈ ప్రాంతం అంతా పాడు చేసినట్లు అవుద్ది. అందుకనే ఇక గోడ కట్టించడానికి డిసైడ్ అయ్యామండి. ఆ గోడ మరి మామూలుగా నార్మల్ గోడలు ఇటుకలతో కట్టిస్తే ఎంత అవుద్ది, లేదు అంటే ఇప్పుడు రెడీమేడ్ గోడ వేస్తున్నారు కదండి, వీళ్ళందరికీ వేస్తున్నారు కదా, అలాంటిది వేయిస్తే ఎంత అవుద్ది, బేరీజ్ వేసుకోవటానికి మాట్లాడటానికి వచ్చామన్నమాట అండి. ఏమండి, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని అని అంటారు. అంటే అవి పెద్ద పెద్ద విషయాలకే కాదండి, ఇలా చిన్న చిన్న వాటికి కూడాని మనం ఏ ఖర్చు అయినా సరే అండి, అమ్మ ఇగో ఈ ఖర్చు ఇంతే డబ్బు పెడదాము, దీంతో ఈ పనులన్నీ ఎలా చేసుకుందామని ఎంత బడ్జెట్ వేసుకున్నా కూడా అండి మనకి ఏదో ఒకటి వచ్చి మన తల మీద పడుతూనే ఉంటాయండి. అలా అని చెప్పి ఇప్పుడు వెనకడుగు వెయ్యలేమండి, అది ప్రాబ్లము. అండి ఇప్పుడు ఇవన్నీ చేయించుకోవాలా, కష్టపడి చేయించాలా అని ఎవరన్నా అనొచ్చు. ఇది కనుక ఇప్పుడు చేయించుకోకపోతే మరి అందరూ ఇప్పుడు చేయించుకుంటున్నారు కదా, పనిలో పని మనం చేయించేసుకుంటే ఇక పర్లేదండి. లేదనుకోండి మళ్ళీ 1 ఇయర్ ఆగాలి, మళ్ళీ కాలువలు కట్టాలి, మట్టి దొరకాలి, ఇవన్నీ అనమాట. ఎందుకంటే ఈ మట్టి పూడ్చే పని కూడా ఉన్నది కదండి. ఇప్పుడు అక్కడ కయ్య ఉన్నది కదా, ఊబిలా తయారైందన్నాను, దానిలోకి రేగడి మన్ను మళ్ళీ ఇక ఈ కాలువలు వదిలి పంటలు కనుక వేసేస్తే రేగడి మన్ను కూడా దొరకదంటండి. ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యి ఉన్నాయో చూడండి. ఏదో రాజుగారి కథ ఉంటుంది చూడండి, రాజుగారు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది. ఇలాగా చిన్నప్పుడు మనం వినేవాళ్ళం చూడండి, ఆ టైపులో ఉన్నదండి కరెక్ట్గా చెప్పాలంటే. కానీ అండి ఇక్కడకి ఎంతో విసుగ్గా, టెన్షన్గా అట్లాగా వచ్చి ఏంటి బడ్జెట్ ఇలా పెరిగిపోతుంది అలా ఇలా అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూడంగానే ఈ పంట కాలువలోకి వాటర్ వదిలేరు కదండి, అందులో చేపలు అలా తిరుగుతూ అలా కనిపిస్తూ ఉంటే భలే సంతోషంగా అనిపిస్తోందండి. జస్ట్ అక్కడ కూర్చుని ఆ మెట్ల మీద కూర్చుని కాళ్ళు ఆ నీళ్లలో పెట్టుకుని కూర్చున్నా చాలండి. ఈ చేపలు మరమరాలు అయ్యి తింటాయేమోనండి, ఈసారి వచ్చేటప్పుడు గుర్తుంచుకుని ఏమన్నా తేవాలి, అవి కూడా వేస్తే బాగుంటుంది కదండి, మనకి హ్యాపీగా ఉంటుంది. ఇక పని వాళ్ళు కూడా ఇదిగోండి వస్తున్నారు. మేస్త్రి గారు ఇంకా రాలేదులేండి, అంటే ఓనర్ వేరే ఉంటారు, వీళ్ళేమో వర్కర్స్ అనమాట. ఆ పోల్స్ అవి పాతటానికి వర్కర్స్, హిందీ వాళ్ళు. మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. సరే ఈ మెట్లని తడుపుదాము అని చెప్పి నేను తడుపుతాను అని అంటే, వద్దమ్మా నువ్వు మొయ్యలేవు అని చెప్పి ప్రేమే బకెట్ తెచ్చి నీళ్లు తడుపుతూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే ఇవి సిమెంట్ కదండి, ప్రాపర్గా తడపకపోతే రాలిపోతాయంట కదా, పొట్టు కింద రాలిపోతాయి అని చెప్పారు, అందుకని తడుపుతున్నాను. చేత తోలుతా లక్ష్మీ తామరలు చూడండి, బోల్డ్ అన్ని లక్ష్మీ తామరలు ఇక్కడ. ఈ మెట్లు కట్టించి 3 days అయినా సరే ఇప్పటి వరకు మెట్ల మీద వాటరింగ్ చేయలేదు అని అర్థమైందండి నాకు. ఎందుకంటే ఆ పసుపు బొట్లు అవి ఇప్పుడు మేము నీళ్లు పోస్తుంటే పసుపు అది పోతూ ఉన్నది కదా, అంటే ఇప్పటి వరకు వాటరింగ్ చేయలేదు. అమ్మో ఇది కొత్తగా కట్టిన మెట్లు కదండి, పొడి కింద రాలిపోతాయి, అంటే అంత బలంగా ఉండవు కదా. ఇక మేమే డిసైడ్ అయ్యామన్నమాట, కొంచెం 2 పూట్ల వచ్చి ఒక 2-3 రోజులన్నా వాటరింగ్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నాం అనమాట. నాకు సరదాగా ఉందిలేండి, ఏముందండి బకెట్ తోటి అందులో ఆ కాలువలో ముంచేసి వీటి మీద నీళ్లు పోయటమే, చేత కూడా అవసరం లేదండి. లక్ష్మీ తామరలో తర్వాత తామర పువ్వులు ఇవన్నీ ఉన్నాయండి. మెట్ట తామర ఎక్కువ ఉంది, బుడగ తామర అంటారు కదా, అవి ఎక్కువ ఉన్నది. నీళ్లు ఇంకా బాగా ఫోర్స్గా వచ్చినప్పుడు ఈ గడ్డి అంతా కూడా కొట్టుకుపోద్ది అంటండి. ప్రస్తుతానికైతే ఇదేదో ఆటలాగా ఉండి నేనే దాంతో చేపతోటి తీస్తున్నాను, తడుపుతూ ఉన్నాను అనమాట అండి. ఇవన్నీ కూడా మనం మర్చిపోయిన పనులండి ఒక విధంగా. మాకైతే బావి కూడా ఉందిలేండి ఇంట్లో, అప్పుడప్పుడు చేద వేస్తూ ఉంటాము. మా చేద నూతిలో పడిపోయినట్టుందండి, కనపడట్లేదు. ఆ పని ఒకటి ఉంది. ఈ హడావిడిలో తిరుగుతూ నేను ఆ సంగతి మర్చిపోయాను, ఇప్పుడు మీతో అంటుంటే గుర్తుకొచ్చింది అనమాట. మొత్తానికి ఈ కట్టిన సిమెంట్ మెట్లని తడిపే పని అయితే
శ్రమ కన్నా కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపించిందండి. అయితే ఒక పూట తడిపితే సరిపోదంటండి. రోజుకి 2 పూట్ల తడపాలంట. సర్లే ఈవినింగ్ కూడా వచ్చి మళ్ళీ తడుపుదాంలే అని మేస్త్రి గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట అండి. ఆ పోల్స్ పాతే ఆయన వస్తారు కదా, ఆయన కోసమని ఆ మేస్త్రి గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎండ మాత్రం అద్దిరిపోతూ ఉన్నదండి. సరే మన పర్ణశాలలోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చుని వెయిట్ చేద్దామా అని అంటే, ఒకవేళ ఈయన వచ్చి వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆ వర్కర్స్తోనేమో మీ ఓనర్ గారు ఏరినానంటే నాకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు అర్థం కాదు. సరే అలాగా కొద్దిసేపు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయామండి. మనకా ఇంటి దగ్గర లెప్పటి పనులు ఉంటాయండి. ఆ పనులన్నీ చూసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చామండి. ఈవినింగ్కి మేస్త్రి గారు వచ్చిన తర్వాత అటు గోడ కట్టే విధంగా మాట్లాడామన్నమాట. అయితే గోడ అయితే కడతానన్నారు కానీ బేస్మెంట్ వాళ్ళు కట్టరంటండి. బేస్మెంట్ మళ్ళీ మనం కట్టించుకోవాలంట. ఏదో అంటారు కదా, రెడ్ వచ్చే మొదలయ్యేనని చెప్పి మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అంతటితోటి ఆగదు, మళ్ళీ రేగడి మన్ను ఇవన్నీ కూడా పురమాయించుకోవాలి. రేగడి మన్ను విడిగా ముందైతే వేయించేసుకునే వాళ్ళమండి. ఇప్పుడు పోల్స్ పాతేశారు కదా, లోపలికి లారీ వస్తుందో రాదో అని డౌటు. అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఈ పనులు ఎలా విసిగిస్తున్నాయి అనటానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదండి. కానీ ఏదన్నా మనం సంకల్పించుకున్నప్పుడు అన్నీ రెడ్ కార్పెట్ వేసినట్లయితే ఉండవండి. మనం మనకి తదనుగుణంగా మారుతూ మన పనులన్నీ మనం చేసుకోవాలి. అంటే ఒక రెడ్ కార్పెట్ మనమే తయారు చేసి మనమే వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందంతా బాగు చేసుకోవటం దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి. ఎవ్వరికైనా సరే అండి, వడ్డించిన విస్తరిలాగా అయితే ఏదీ రాదండి. దాన్ని మనం అలా మలుచుకోవాలి. అలాంటప్పుడు కొంచెం ఆటుపోట్లు ఉంటాయి, ఒక్కోసారి దెబ్బ తగులుతూ ఉంటుంది, ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం, ఒక్కోసారి కొంచెం ధైర్యం చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి కొంత గోల్డ్ అది తీయాల్సి వస్తుంది, సేవింగ్స్ తీయాల్సి వస్తుంది. వీటన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలండి. ఎందుకంటే ఇది లైఫ్ అండి. ఒకే రకంగా మాత్రం ఎప్పుడూ నడవదండి. ఫోన్లే అమ్మయ్య అన్నీ సర్దుకుని ఏదో కొంచెం రిటైర్మెంట్ది పీస్ఫుల్గా ఉందాము అని అనుకున్నా కూడా అండి, ఇలాంటి చోటకు వచ్చి పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే దానికి తగినట్లుగా మనం అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఖచ్చితంగా ఖర్చు అవుద్ది, మన అంచనాలకి మించి అవుతుంది. వాటన్నిటికీ అయితే సిద్ధపడి ఉండాలండి. నేనంటే ఇప్పుడు ఏదో ఇక్కడది పర్ణశాల అని చెప్పి ఖర్చు పెడుతున్నా. నార్మల్గా ఇంట్లో అయినా అంతేనండి, కుటుంబంలో అయినా అంతే. మనం ఒకలాగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుంటామండి. ఆ బడ్జెట్ ప్రకారం నడవదు. అందుకనే బడ్జెట్ వేసుకున్నప్పుడు కొంచెం ఒక పావు వంతు ఎక్స్ట్రా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ మనం నెలసరి బడ్జెట్ మనకి 30,000 అనుకోండి, మళ్ళీ అందులో ఒక 7-8,000 10,000 వరకు ఎక్స్ట్రాగా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ రెడీమేడ్ గోడ పైన వేయించేలాగా దిగువనంతా బేస్మెంట్ మనమే కట్టించి ఇచ్చేలాగా మాట్లాడారనమాట అండి. అలానే మట్టి రేగడి మన్ను కూడా పురమాయించారు. మట్టి వేయించడం ఒక్కటే కాదండి, మళ్ళీ అది బ్లేడ్ ట్రాక్టర్ అని ఉంటుంది, దాంతో సమంగా చేయిస్తారనమాట. అవతల మన పక్కన చేలో ఆ ట్రాక్టర్లు అవి తిరుగుతున్నాయి, వాళ్ళని అడగటానికని మా వారు వెళ్ళి వచ్చి చెప్పారనమాట. అక్కడ కొంగలు చాలా తిరుగుతున్నాయి, నువ్వు చూస్తావేమో వెళ్ళి చూడు అంటే వెళ్ళి చూస్తే ఏమండి ఆ ట్రాక్టర్ తిరుగుతుంది, కొంగల పాటిన కొంగలకి భయం కూడా లేవండి, ఎలా తిరుగుతూ ఉన్నాయి. భలే బాగున్నదండి ఆ సీన్ అయితే, చూడటానికి చాలా బాగున్నది. ఇంకా పంట కాలువలు వదిలిన తర్వాత నీళ్లు పట్టేసేస్తారండి చేల్లోకి. ఇక విత్తనాలు వేయటం, నాట్లు, ఇక అంతా లైన్లోకి వచ్చేసేస్తాయి అన్నమాట అండి. ఇప్పుడైతే నేలనంతా కూడా చదును చేయించి రెడీ చేస్తున్నారు అనమాట అండి. దీన్ని బ్లేడ్ ట్రాక్టర్ అంటారట. ఈ బ్లేడ్ ట్రాక్టర్ తోటి మొత్తం అంతా చదును చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అలా కనిపిస్తుంది, చూసారా? మన పక్కదన్నమాట అండి, పక్క పొలంలో బ్లేడ్ వేస్తున్నారు అనమాట. ఫైనల్గా బేస్మెంట్ మేము కట్టించి ఇచ్చేలాగా పైన రెడీమేడ్ గోడ అడుగుకు 100 రూపాయలు చొప్పున తీసుకుని రెడీమేడ్ గోడ కట్టించే విధంగా మాట్లాడాము. దానికన్నా ముందు రేగడి మన్ను తోలించాలండి. ఆ కయ్య ఉన్నది కదా, ఆ ఊబి లాంటిది, అందుకని ఇప్పుడు రేగడి మన్ను దగ్గర పని ఆగిందనమాట. ఇక అవన్నీ మాట్లాడి ఇంటికి బయలుదేరామండి.